మనం అమ్మవారిని ఇలా నిండుగా ఇలా అలంకరించుకొని అమ్మవారికి ఎర్రటి పువ్వులైనా ఎర్రటి పచ్చటి వస్త్రములైన చీరలైనా చాలా ఇష్టం అండి. అందుకే పచ్చ తోరణాలు ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. మామిడాకులు, పువ్వులు, పళ్ళు, నైవేద్యాలు. అమ్మవారు అష్టలక్ష్ములు కాబట్టి మనం 8 దీపాలు వెలిగించుకోవాలి. 8 దీపాలు వెలిగించుకొని మనం ముందుగా చూసినట్టు అమ్మవారిని అభ్యంగ స్నానం అయిపోయాక ఇలా అలంకరించుకొని పసుపు గణపతి కూడా పెట్టుకోవాలండి. పసుపు గణపతి విడిగా మనం అక్షతలు, వక్కలు, పోకలు, తమలపాకు, ఇలా తాంబూలం కూడా ఇవ్వాలండి. ఇలా దీపం పెట్టుకోవాలి. తర్వాత మనం అలంకరించుకున్న కలశానికి ఇలా అలంకరించుకోవాలండి. కలశాన్ని ఇలా అలంకరించుకొని కలశానికి విడిగా దీపాలు పెట్టుకోవాలి. మన దగ్గర ఏనుగు బొమ్మలు ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదండి. కానీ ఏనుగులు అంటే అమ్మవారికి ఇష్టం, అమ్మవారికి ఇష్టమైనవి కాబట్టి మనం ఏనుగును మన దగ్గర ఉంటే అలంకరించుకున్నాం. మీ ఇష్టం అండి, ఉంటే అలంకరించుకోవచ్చు, లేదంటే వదిలేసుకోవచ్చండి. ఇలా నైవేద్యాలు 3 రకాల 2 రకాల మీ ఇష్టం, మీకు తగినంత, మీకు తోచినంత అండి. ఇలా అమ్మవారికి సుగంధ ద్రవ్యాలంటే చాలా ఇష్టం, అందుకని మనం ఇవి అలంకరించుకున్నామండి. అమ్మవారికి ఇలా అలంకరించుకొని ఇలా మీ దగ్గర ఇలా ఉంటే ఇట్లా కూడా అలంకరించుకోవచ్చండి. ఉంటే అలంకరించుకోవచ్చు, లేకపోతే లేదండి. ఇంకా మిగతా దేవుళ్ళు కూడా మనం అలంకరించుకోవచ్చు.